రిషికొండ భవనాలను ఏం చేయాలి? వందల కోట్లతో కట్టిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి? ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా కూటమి పెద్దల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానాల దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. 5వ భేటీ అయిన మంత్రుల సబ్ కమిటీ ఈ సందిగ్ధానికి తెరదించే ప్రయత్నం చేస్తోంది. భవనాలను ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉపయోగంలోకి తేవడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. భవనాల్ని సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపిస్తున్నాయి. తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా లాంటి ప్రముఖ సంస్థలు ముందుకొస్తూ ఉండగా మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజాధనం వృధా అయిందని, ఇప్పుడు దాన్ని సరిదిద్దుతున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. త్వరలోనే సీఎంకి నివేదిక సమర్పించి రిషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ భేటీలో రిషికొండపై నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఈశ్వర్, సో రిషికొండ భవనాల వినియోగానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో వేటి పట్ల ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది? ఏ రకంగా ఈ భవనాల్ని వినియోగించాలని భావిస్తోంది? రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో రిషికొండ భవనాలకు సంబంధించిన అంశం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఈ భవనాలను ఎలా వినియోగించబోతున్నారు అన్నట్టుగా. ఎందుకంటే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిషికొండలో భవనాలని ప్రత్యేకంగా చూపిస్తూ వస్తుంది, ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఆ భవనాల్లో గతంలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చి ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండే విధంగా అందుకోసం అవసరమైన విలాసవంతమైన భవనాన్ని దాదాపుగా 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ కట్టారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అన్నట్టుగా ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి పెద్ద ఎత్తున అపోజిషన్ మీద అలిగేషన్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ తర్వాత క్రమంలో దాన్ని ఏం చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా అక్కడ దాన్ని మ్యూజియంగా మార్చేసి ఇట్లాంటి ప్రజాధనాన్ని ఎలా వృధా చేయకూడదో చెప్పే ఒక ఉదాహరణగా, ఒక సంకేతంగా దాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని కూడా, అలాంటి ఆలోచన కూడా చేసింది. అయితే ఆ తర్వాత అలా చేయడం కంటే దాని ద్వారా రెవెన్యూని, ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల ధనం కాబట్టి దాన్ని వృధా కాకుండా దాని నుంచి రెవెన్యూని జనరేట్ చేసే ప్రక్రియ చేస్తే బాగుంటుందన్న ఒపీనియన్స్ వచ్చాయి. దాని మీద ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది. ప్రజాభిప్రాయంలో కూడా దాన్ని ఇట్లాంటి ఏదైనా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి ఇస్తే దాని నుంచి ఆదాయం జనరేట్ అవుతుంది. దాని ద్వారా ప్రజాధనం వృధా కాకుండా ఉండడమే కాకుండా విశాఖలో ఒక విలాసవంతమైన లగ్జరీస్ హోటల్ లాంటివి అందుబాటులోకి వస్తాయన్న ఆలోచనకు వచ్చి ఆ మేరకు ఒక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాని మీద సబ్ కమిటీ అందరి అభిప్రాయాలని, స్టేక్ హోల్డర్స్ అంటే ఆ ప్రాంతంలో విశాఖ సాధారణ ప్రజల అభిప్రాయాల దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ హిల్స్కి సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించిన కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకుంది. వాళ్ళందరి నుంచి వచ్చిన దాని ప్రకారం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది. అయితే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు అయితే వచ్చాయి. తాజ్ లాంటివి కావచ్చు, లేకపోతే ఫెమా లాంటివి కావచ్చు, ఇట్లాంటివి లీలా ప్యాలెస్ లాంటివి, అలాగే అట్మాస్ఫియర్ కోర్ లాంటివి వచ్చాయి. కానీ వాళ్ళందరూ కూడా దాన్ని అది వైబుల్గా అయ్యే ప్రాజెక్ట్గా అనిపించడం లేదు. అక్కడ వైబుల్ అవ్వాలి అంటే మాకు ఇంకొంత అడిషనల్ ల్యాండ్ అవసరం. ఇప్పుడు కేవలం నిర్మించిన 4 భవనాలతో, 4 బ్లాకులతోనే మేము ఆదాయాన్ని జనరేట్ చేయలేం, తిరిగి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది చాలా వ్యూహాత్మకమైన, చాలా
బ్యూటిఫుల్ అంటే అది అత్యంత సుందరీకరణమైన ప్రాంతమైనప్పటికీ కూడా అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలంటే మరికొంత స్థలాన్ని మాకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చాయి. అయితే ఆ ప్రాంతం అంతా కోస్టల్ రెగ్యులేటరీ జోన్, అంటే సముద్ర తీర ప్రాంతానికి ఉన్న ఆంక్షలు అక్కడ ఉంటాయి కాబట్టి దాని నుంచి బయటికి తీసుకురావడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత క్రమంలో దాన్ని CRZ-2 నుంచి కూడా తర్వాత క్రమానికి తీసుకొచ్చే CRZ-3కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేసింది. సో ఇప్పుడు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాళ్ళందరూ అక్కడ ఒక ప్రసిద్ధమైన హోటల్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్లోని పలక్నుమా ప్యాలెస్ ఎలా ఉందో అట్లాంటిది ఆ హోటల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని జనరేట్ చేయడమే కాకుండా అక్కడ ఒక ప్రెస్టేజ్ హోటల్ నిర్మాణం చేయడం ద్వారా ఎవరైనా VIP అతిథులు కానీ లేకపోతే ఫారిన్ గెస్ట్స్ కానీ ఇట్లాంటి ఎవరైనా ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కల్పించే దిశగా కూడా అది సిద్ధం చేస్తే బాగుంటుందన్న ఒపీనియన్కి వచ్చింది. ఆ మేరకి రకరకాల ఇట్లా సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనని జీవోఎం సేకరించింది, వాటిపైన చర్చించింది, దాని మీద ఒక నివేదికను తయారు చేసింది, ముఖ్యమంత్రికి సమర్పించబోతోంది. దాని మీద కేబినెట్లో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దాన్ని ఏం చేయాలని పదే కేబినెట్లో అందరు మంత్రులు ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రతిపాదనలు రేపు 10వ తేదీ కేబినెట్ దృష్టికి జీవోఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకురాబోతున్నారో ఆ తర్వాత దాని మీద చర్చించి లాభదాయకమైన దానిపైన మొగ్గు చూపించి ఆ దిశగా కేబినెట్ డెసిషన్ తీసుకుని వాళ్ళకి అప్పగించబోతుంది. మెయిన్గా ప్రధానంగా చూస్తే తాజ్ గ్రూప్కే దీన్ని ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే తాజ్కి టాటా కంపెనీకి సంబంధించింది కాబట్టి ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టి అట్లాంటి కంపెనీకి ఇవ్వడం ద్వారా కొంత అక్కడ సర్వీసెస్ బాగా అందుతాయి. అదే సమయంలో లాభాపక్ష లేకుండా కొంత సేవలు అందే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.